మూడవదైన కామము దక్షిణ ముఖముగా నుండి మహాద్వారానికి ఎదురుగా సుందర దక్షిణామూర్తిత్వ గురుస్వరూపములో జీవులకు ఇహపర కార్యంబులు సిద్ధించుట తథ్యమని తెలుపుతోంది. తుదిగా ధర్మార్థ కామమోక్షములలో చివరిదైన మోక్షము మోక్షాధికారి అయిన పరమశివుని స్వరూపముగు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖముగా నిలిచి అస్తమయ సూర్యుని మూలమున జీవునకు మరణము తథ్యమని, పుట్టిన ప్రతి జీవి మరణిస్తుందని ఆ విధంగా తెలుపుతూ అప్పటికప్పుడే శివ సాయుధ్య ప్రాప్తికి ప్రయత్నము చేయవలనని సూక్ష్మ సందేశాన్ని శ్రీకాళహస్తీశ్వరుడు తన భక్తులకు ఇస్తున్నాడు. ఈ విధంగా జీవన సాధనములైన ధర్మార్థ కామమోక్షములకు ఒక ప్రతీకగా శ్రీకాళహస్తి ఆలయమును మనము గమనించవచ్చు. ఓం నమః శివాయ.